హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాం, అభివృద్ధి సంక్షేమం దిశగా పరుగులు పెడుతున్నాం అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్తున్నారు. మరి తెలంగాణ ఎంత అభివృద్ధి వైపు నడుస్తుందో ఒక్కసారి వీడియోలో చూద్దాం. నేను ఒక ప్రశ్న సూటిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అడుగుతాను. ఇది ప్రభుత్వ వాదన లేదా ప్రజల అనుభవమా? సంక్షోభం నుండి బయటపడ్డామంటున్నారు. అయితే తెలంగాణ ప్రజలకు ఈ మార్పు ఎందుకు కనిపించడం లేదు? రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మెరుగైందంటున్నారు కదా, కానీ అప్పులు తగ్గాయా? ఖజానాకు ఊపిరి వచ్చిందా? లేదా రోజుకో అప్పుతోటి ప్రభుత్వం గడుపుతుందా? మాటల్లోనే అభివృద్ధి పరుగులు కానీ నేల మీద నడక కూడా కనిపించకపోతే దాన్ని అభివృద్ధి అంటామా లేదా ప్రచార పాలన అనాలా? దీన్ని రోజుకో ఇటుక పేరుస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా, మరి మీరు పేర్చిన ఇటుకలన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి? రోడ్లు బాగుపడ్డాయా? తాగునీటి సమస్యలు ఏమన్నా తీరినాయా? గ్రామాల్లో ఉపాధి పెరిగిందా? నగరాల్లో నిరుద్యోగం తగ్గిందా? ఒక్క రంగంలోనైనా ప్రభుత్వం చెప్పుకునేలా స్పష్టమైన విజయం ఏమన్నా కనిపిస్తుందా అంటే ఏది లేదు. వ్యవసాయం గురించి గొప్పగా చెప్తున్నారు కదా, కానీ రైతులు నిజంగా సంతోషంగా ఉన్నారా? వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఏమన్నా వచ్చిందా? సాగునీటి సమస్యలు ఏమైనా తీరినాయా లేదా ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారా? ఇవన్నీ కాకుండా విద్యా రంగంలో కూడా సంస్కరణలు ఉన్నాయి అంటున్నారు కదా, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరిందా? కనీసం మౌలిక సదుపాయాలు ఏమైనా పెరిగాయా? లేదా ఇప్పటికీ ప్రైవేట్ స్కూల్ వైపే వెళ్లే తల్లిదండ్రుల సంఖ్య ఏమైనా తగ్గిందా అంటే రోజు రోజుకు పెరుగుతుంది. పోనీ వైద్య రంగంలో అద్భుతాలు ఏమైనా జరిగినాయి అనుకుంటురా? అది లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు మందులు అందుబాటులో ఉన్నాయా అంటే అది లేదు. పేదవాడికి వైద్యం నిజంగా ఉచితంగా అందుతుందా అంటే లేదు. పాత సమస్యలకే కొత్త పేర్లతోటి కొనసాగుతున్నాయి తప్ప అభివృద్ధి జరిగింది ఏం లేదు. గృహ నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు కదా, కానీ పేదవాడికి నిజంగా ఇల్లు వచ్చిందా అంటే లేదు. లబ్ధిదారుల జాబితా పూర్తయ్యాయి అని కాగితాల్లో చెప్తున్నారు తప్ప ఆ కాగితాల్లోనే పథకాలు ఉంటున్నాయి తప్ప బయటకైతే వచ్చిన లేదు. సన్న బియ్యం రేషన్ కార్డుల పేరుతోటి ప్రజలకు ఉపశమనం అంటున్నారు, కానీ ఇప్పటికి ఎన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు? ఎంతమంది అర్హులు ఇంకా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు? అదేమన్నా మీకు అర్థం అవుతుందా? ఉపాధి కల్పన అంటున్నారు, అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడున్నాయి? యువతకు లేదా నిరుద్యోగం రాజకీయం నినాదంగానే మిగిలిపోయింది తప్ప ఇక్కడ మరో ఆసక్తికర విషయం కూడా చూడొచ్చు. ఏంటంటే సమాచార పౌర సంబంధాల శాఖ వెబ్సైట్ ఆధునీకరించామని మంత్రి గర్వంగా చెప్తున్నారు కదా పొంగులేటి. అసలు ప్రజల జీవితాలే ఆధునీకరించకపోతే ఆ వెబ్సైట్ ఆధునీకరణతో ఏం ఉపయోగం ఉంది? ఏం లాభం ఉంది? పాలనలో పారదర్శకత అంటున్నారు, కానీ నిర్ణయాలు తీసుకునే ముందు కూడా ప్రజలతో చర్చ ఏమైనా జరుగుతుందంటే అది లేదు. పై నుంచి కింది వరకు ఆదేశాలు, డిజిటల్ ప్రచారం పెంచుతున్నారే తప్ప ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు చేరకపోతే అది పాలన వైఫల్యం అవుతుందా, ప్రజల అవగాహన లోపం అవుతుందా? మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకోర్రి. ప్రభుత్వం చేసిన ప్రతి పని నిజంగా బలంగా ఉంటే ప్రచారం లేకపోయినా అది ప్రజల్లోకి వెళ్తుంది, దానికి ఒక ఉపయోగం అనేది చేకూరుతుంది. ఇక్కడ అసలు అనుమానం మొదలవుతుంది ఏంటంటే పాలన కంటే ప్రభుత్వం ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. గ్రౌండ్ రియాలిటీ కంటే పవర్ పాయింట్ పాలన పైన నడుస్తుంది అధికారం మొత్తం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం. సంక్షోభం నుంచి బయటపడ్డామంటూ మంత్రులు చెప్పుకుంటున్నారే తప్ప ప్రజలు మాత్రం ఇంకా సమస్యలతోనే పోరాడుతున్నారు. ఇది అభివృద్ధి పరుగుల మాటల పరుగులు మాత్రమేనా? ప్రజలకు కనిపించని అభివృద్ధి చరిత్రలో ఎప్పటికీ నిలవదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం నిజంగా గట్టెక్కిందా లేక ఇంకా సంక్షోభంలోనే ఉండి అది ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకుంటుందా? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ప్రకటనలతో కాదు, ప్రజల అనుభవాలతోనే పాలనను కొలుస్తారు. తెలంగాణలో అభివృద్ధి నిజమా లేదా ప్రచారమా? ఇట్లాంటి సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నా ఇంకా కూడా వీటికి సమాధానాలు రాకపోయిన సిచ్యువేషన్ లో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ విధంగా చెప్తారో తెలియదు, కానీ అభివృద్ధి జరిగింది, ప్రగతి పదం వైపు అడుగులు వేస్తుంది, ఇటుక మీద ఇటుక వేర్చినాం అనుకుని చెప్తుంది తప్ప తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంది తప్ప అభివృద్ధి అనేది లేదు. తెలంగాణ బంగారు తెలంగాణ ఎప్పటికీ కాదు. ఇది ఇట్లనే ఉంటే ఈ వ్యవస్థ మారకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు, రాష్ట్రంలో ఎలాంటి మార్పులు సంభవించవు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.